అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? ఏం తిన్నారు ఇవాళ? ఈరోజు నేను మునక్కాయ పప్పుచారు చూపించబోతున్నాను. ఏంటి మునక్కాయ పప్పుచారు కూడా మాకు రాదా అనుకుంటారేమో. రాని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, కానీ వచ్చిన వాళ్ళ కోసం కూడా ఈ కర్రీ. ఎందుకంటే మునక్కాయ పప్పు అనగానే అందరూ కుక్కర్లో వేసేసుకొని గబగబా వండేస్తారు. అప్పుడు అసలు ఏమీ బాగోదు, ఎందుకంటే మునక్కాయలన్నీ ఉడికిపోతాయి కదా. సో అందుకని అనమాట. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి. కొంచెం ఒక 5 మినిట్స్ లేట్ అవుతుంది, కానీ పప్పుచారు మాత్రం చాలా బాగా కుదురుతుంది. ఇప్పుడు సమ్మర్ కదా, పిల్లలందరూ అన్నం తినడానికి అస్సలు ఇష్టపడరు, ఫుడ్ తినరు. సో ఇలా పప్పుచారు కమ్మగా చేసి పెట్టండి, బాగా కడుపు నిండా అన్నం తింటారు. ఒక్కసారి ట్రై చేయండి. నార్మల్గా పోపు దినుసులన్నీ వేసుకుంటాం కదా, దాంతోపాటు వెల్లుల్లి కొంచెం ఎక్కువ దంచుకొని వేసుకోండి. తర్వాత టమాటాలు, మునక్కాయలు, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత, మగ్గిన తర్వాత పప్పు ఉంటుంది కదా, పప్పు కుక్కర్లో ఉడకబెట్టుకొని దాన్ని మెత్తగా రుబ్బుకోవాలి. పచ్చగా ఉండకుండా చూసుకోండి. మెత్తగా రుబ్బుకొని మీకు ఎంత పులుపు కావాలంటే అంత పులుపు చూసుకొని వేసుకోండి. మరీ పుల్లగా అయితే బాగోదు, సో చూసి వేసుకోండి. దాని తర్వాత మీకు తగినంత వాటర్, మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా చూసుకొని క్వాంటిటీలో వాటర్ పోసుకోండి. పప్పుచారు బాగా మసలాలి. చాలామంది ఒక పొంగు రాగానే లేకపోతే ఒక 1 మినిట్ మసలంగానే తీసేస్తారు. అట్లా తీయకుండా బాగా మసిలితేనే పప్పుచారుకి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఈ మునక్కాయ పప్పుచారు అయితే ఇట్లా మసులుతుంటేనే ఎంత మంచి స్మెల్ వస్తుందో. అట్లా స్మెల్ వచ్చిందంటే మన పప్పుచారు పర్ఫెక్ట్గా కుదిరినట్టే. వేడి అన్నం వేసుకొని పప్పుచారు వేసుకొని తింటే ఈ చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు కూడా సరిపోవు. ఒక్కసారి మీరు ట్రై చేయండి, నేను చెప్పిన విధంగా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో